సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ అటామీ సెషన్. సో ఈరోజు ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్లో మనం సన్ స్క్రీన్ అసలు ఏమిటి, సో సన్ స్క్రీన్ ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, సో దాని అవసరం ఏంటి అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై ప్రెజెంటేషన్. ఎస్, సో అసలు సన్ స్క్రీన్ అంటే ఏమిటి? సన్ స్క్రీన్ అనేటువంటిది యూవి రేస్ నుంచి, యూవి అంటే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి, కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించేటువంటి ఒక రక్షణ పొర. అంటే మన స్క్రీన్ పైన ఒక స్క్రీన్ లాగా ఉండి, సో ఆ రేస్ ని మన స్కిన్ మీద పడకుండా చేసేటువంటి ఒక రక్షణ పొరనే సన్ స్క్రీన్. సో మరి ఇక్కడ ఈ యూవి రేస్ ఎన్ని రకాలు ఉంటాయి? ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఏదైతే ఉందో అవి మనకు సూర్యుని వెలుగుతో పాటు ఇవి కూడా మనకు యాక్చువల్గా ప్రసరిస్తూ ఉంటాయి ఆ కాంతితో పాటు. మరి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే యూవిఏ, యూవిబి అండ్ యూవిసి. అల్ట్రా వైలెట్ ఏ రేస్, బి రేస్, సి రేస్ అని చెప్పేసి ఉంటాయి. సో మేజర్గా ఈ యూవిఏ, యూవిబి ఏదైతే ఉన్నాయో వీటి వల్ల మన స్కిన్కి చాలా ఎఫెక్ట్స్ జరుగుతుంది. యూవిసి అనేటువంటిది ఏంటి అంటే ఈ ఓజోన్ పొర ఏదైతే ఉంటుందో దానివల్ల భూమి మీదకి పెద్దగా రాదు. అయితే మరి ఇక్కడ ఎస్పిఎఫ్ అంటే ఏమిటి? ఎస్పిఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే ఇది షార్ట్ ఫామ్ అనమాట ఎస్పిఎఫ్ అనేటువంటిది. సో ఎస్పిఎఫ్ లో మరి నెంబర్ కూడా ఉంటుంది, ఎస్పిఎఫ్ 30, ఎస్పిఎఫ్ 50 అని చెప్పేసి మీరు నెంబర్స్ చూస్తుంటారు. ఎస్పిఎఫ్ 30 అంటే మనకు ఒక 97% వరకు ఇది ప్రొటెక్షన్ కలిగిస్తుంది. ఎస్పిఎఫ్ 50 అంటే ఒక 98% వరకు ప్రొటెక్షన్ కలిగిస్తుంది, ఆ రేస్ నుంచి ప్రొటెక్షన్ కలిగిస్తుంది. అయితే ఇక్కడ మరి సన్ స్క్రీన్ యొక్క చరిత్ర ఏంటి అంటే దీన్ని అసలు ఎప్పుడు వచ్చింది, ఏంటి, దీన్ని ఎలా వచ్చింది అని చెప్పి చూస్తే యాక్చువల్గా ఈజిప్ట్ నుంచి వాళ్ళు స్కిన్కి అంటే సహజ రక్షణ పదార్థాలు అప్పట్లోనే యూజ్ చేసేవాళ్ళంట ఈజిప్ట్లో. తర్వాత ఇది 90s 30sలో 1930 నుంచి ఇప్పుడు మోడ్రన్గా యూజ్ చేసేటువంటి సన్ స్క్రీన్ అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఇది వరల్డ్ వార్ టైంలో అంటే సైనికులు చాలామంది బయట ఎండలలో అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, అంటే బయట ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి సన్ బర్నింగ్ తగ్గించడానికి ఒక ప్రత్యేక క్రీమ్ అప్పుడు వాళ్ళ యొక్క సైనికులకు ఇవ్వడానికి తయారు చేశారు. తర్వాత అది మోడ్రన్ సన్ స్క్రీన్గా ఇప్పుడు మనందరం యూజ్ చేసేటువంటి సన్ స్క్రీన్గా మారింది అని చెప్పేసి దీని యొక్క హిస్టరీ చెప్తుంది. సో అయితే ఈ సన్ స్క్రీన్లో మనకు బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఒక పదం చాలా వినిపిస్తూ ఉంటుంది దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి. ఏంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే? సో యూవిఏ, యూవిబి ఈ రెండింటి నుంచి రక్షణ ఇచ్చేటువంటి సన్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటారు. అంటే చాలా వైడ్గా పనిచేసేటువంటిది విధంగా ఉండాలి. అదర్వైజ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ లేకపోతే ఆ సన్ స్క్రీన్ వాడినా పెద్ద ఉపయోగం ఉండదు. సో మరి యూవిఏ రేస్ తోటి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? యూవిఏ రేస్ తోటి స్కిన్ ఏజింగ్, తొందరగా స్కిన్ అనేది మనకు ఏజింగ్ అవుతుంది. తర్వాత పిగ్మెంటేషన్, ఈరోజు మంగు మచ్చలు ఏదైతే ఉన్నాయో చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. సో అది కూడా యూవిఏ రేస్ వల్ల మన చర్మంలోకి పోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమే. డార్క్ స్పాట్స్, చిన్న చిన్నగా మచ్చలు ఏర్పడతా ఉంటాయి స్కిన్ పైన, అది కూడా అవుతుంది. తర్వాత కొలాజన్ డ్యామేజ్, మన స్కిన్ లోపట ఏదైతే కొలాజన్ ఉంటుందో సో ఆ కొలాజన్ కూడా ఈ యూవి రేస్ తోటి మనకు డ్యామేజ్ అవుతుంది. తర్వాత మరి యూవి బి రేస్ తోటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక్కొక్క దానితో ఒక ప్రాబ్లమ్స్. ఓన్లీ యూవి రేస్ ని ప్రొటెక్ట్ చేసుకుంటే మళ్ళీ యూవి ఏ రేస్ కూడా డ్యామేజ్ చేసావు. దీంతో ఏంటంటే సన్ బర్న్ అంటే మనకు కాలినట్లు కావడము, తర్వాత ట్యానింగ్. ఈరోజు కొంతమంది మీరు ఫేస్ చూసినట్లయితే ట్యానింగ్ ఉంటుంది ఎక్కువగా, ఫోర్ హెడ్ పైన, ఇక్కడ సైడ్స్కి, ఇక్కడ మనకు ట్యానింగ్ ఉంటుంది. అంటే చాలా మందిని మీరు చూడొచ్చు
వాళ్ళ యొక్క ముక్కు భాగం ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఫేస్ లో మిగతా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఒక దగ్గర డార్క్ కలర్ నార్మల్ గా ఆ విధంగా ఉంటుంది. సో ఇది ట్యానింగ్ అంటారు. ఈ ట్యానింగ్ కూడా రావడానికి మెయిన్ యూవీబీ రేస్. తర్వాత స్కిన్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఇంకొక మేజర్ రిస్క్ ఏంటంటే స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా మనకు ఈ యూవీబీ రేస్ తోటి వస్తుంది. మరి ఎందుకు అవసరం ఇవన్నీ అంటే సన్ బర్న్ ని తగ్గించడానికి, పిగ్మెంటేషన్ ని తగ్గించుకోవడానికి, మన ఏజింగ్ ని స్లో చేసుకోవడానికి, స్కిన్ ప్రొటెక్షన్ చేయడానికి ఈరోజు మనం సన్ స్క్రీన్ వాడాలి. సో మరి యూవి ఇండెక్స్ ఆధారంగా అంటే ఈ అల్ట్రా వయలెట్ ఇండెక్స్ ఆధారంగా సన్ స్క్రీన్ ఎలా వాడాలి, వాస్తవానికి ఇంత నెంబరే ఎందుకు వాడాలి అనేటువంటిది చాలా మందికి ఒక క్వశ్చన్. ఇక్కడ ఈ యూవి ఇండెక్స్, ఈ అల్ట్రా వయలెట్ రేస్ ఏదైతే ఉందో ఈ యూవి రేస్ అనేటువంటిది 0 to 2 అంటే చాలా లో ఉంటే మనకు SPF 15 to 30 నెంబర్ ఉన్నటువంటిది సరిపోతుంది. లేదు ఒక 3 నుంచి 5 వరకు ఉంటే దాన్ని మధ్యస్థంగా తీసుకోవచ్చు, మోడరేట్ అంటారు. SPF 30 సరిపోతుంది. 6 నుంచి 7 ఏదైతే ఉంటుందో యూవి ఇండెక్స్ దానికి హై అంటే SPF 50 మినిమం వాడాలి. అండ్ 8 నుంచి 10 వరకు అంటే వెరీ హై కింద తీసుకోవచ్చు. SPF 50 ప్లస్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. 11 ప్లస్ ఉంటే ఎక్స్ట్రీమ్ అన్నట్లు. SPF 50 ప్లస్ 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 అంటే 3 ప్లస్ ఏదైతే ఉందో ఇది ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అర్థం. మరి ఇప్పుడు చూద్దాం ఇండియాలో సాధారణంగా యూవి ఎంత ఉంటుంది. ఇప్పుడు యూవి అని చెప్తా ఉన్నాం. ఇది ఒక్కొక్క కంట్రీకి అక్కడ ఉన్నటువంటి క్లైమాటికల్ కండిషన్స్ బట్టి, అక్కడ ఉన్న పొల్యూషన్ స్థాయిని బట్టి ఉంటుంది. సో ఇండియాలో సాధారణంగా అల్ట్రా వైలెట్ రేంజ్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ టైం ఏదైతే ఉందో మోడరేట్ గా ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది. అదే మనకు 11 o'clock నుంచి 3 o'clock వరకు చాలా వెరీ హై యూవి ఉంటుంది. సో తర్వాత సమ్మర్ లో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఉన్నటువంటి సీజన్ లో చూసినట్లయితే యూవి ఇండెక్స్ మాక్సిమం మనకు 10 to 12 ఉంటుంది. అందుకే ఈరోజు చాలా మందికి SPF 30 అనేది మోస్ట్ కామన్. అలాగే బయట తిరిగే వారికి SPF 50 అనేటువంటిది ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి డార్క్ స్కిన్స్ కి అవసరమా? కొంతమంది నా స్కిన్ ఆల్రెడీ నల్లగా ఉంది, డార్క్ ఉంది అని చెప్పేసి అంటా ఉంటారు. జనరల్ గా వైట్ స్కిన్, డార్క్ స్కిన్ తోటి ఏమవుతుంది అంటే డార్క్ స్కిన్ వాళ్ళకి కొంత మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా మన స్కిన్ లో మెలనిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే స్కిన్ బ్లాక్ ఉంటుంది. సో బ్లాక్ ఉండడం వల్ల ఏంటి అంటే మెలనిన్ అనేది కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది కానీ పూర్తిగా కాదనమాట. సో వాళ్ళు కూడా కంపల్సరీ యూజ్ చేయాలి. లేకపోతే మీరు డార్క్ స్కిన్ మీదనే పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు చాలా ఎక్కువగా. తర్వాత ట్యానింగ్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే మరి ఇక్కడ మనకు సన్ స్క్రీన్ టైప్స్, ఫిజికల్, కెమికల్ సన్ స్క్రీన్ అని చెప్పేసి జింక్ ఆక్సైడ్, తర్వాత ఇది కెమికల్ సన్ స్క్రీన్ వచ్చేసి యూవీని అబ్జార్బ్ చేస్తుంది. సో ఈ రెండు కూడా మనకు సన్ స్క్రీన్ లో అవైలబుల్ ఉండాలి. తర్వాత మరి మెన్, ఉమెన్ ఇద్దరికి ఇది అవసరమా? చాలా మంది ఏంటంటే ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కావాలి అని చెప్పేసి అంటా ఉంటారు. బట్ ఇక్కడ సన్ లైట్ ఏదైతే ఉందో సూర్యరశ్మి అనేది ఆడ మగ అని చూడదు. ఎవరు ఎండలో పోతే వాళ్ళ స్కిన్ కి ఇది అవసరమే అని చెప్తుంది. వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఆడైనా మగైనా ఇక్కడ జెండర్ పరంగా డిఫరెన్సే తప్ప సో అక్కడ సన్ లైట్ పడేదానికి ఎవరు కూడా సపరేట్ కాదు. ఇక్కడ మరి అటామీలో సన్ స్క్రీన్ రేంజ్ ఏముంది అని చెప్పి మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ సన్ ప్రొటెక్షన్ అంటే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి రేంజ్ అటామీలో ఈరోజు మనకు ఉంది. ఎస్పీఎఫ్స్ సన్ స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో అటామీ ఎక్స్క్లూజివ్ సన్ స్క్రీన్స్ SPF 50 ప్లస్ PA ప్లస్ ప్లస్ ప్లస్, ఇందులో వైట్ ప్లస్ బీచ్ రెండు రకాలు ఉన్నాయి. అంటే PA ప్లస్ 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 ఏంటి అంటే అల్ట్రా వయలెట్ రేస్ ఏ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. యాక్చువల్గా ఓన్లీ SPF మాత్రమే ఉంటే అది అల్ట్రా వయలెట్ బి రేస్ మాత్రమే కాపాడుతుంది. సో అల్ట్రా వయలెట్ బి రేస్ తోటి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు అవి తెలుసు. బట్ PA ట్రిపుల్ ప్లస్ ఏదైతే ఉందో అల్ట్రా వయలెట్ ఏ రేస్ ను కూడా కాపాడుతుంది. అందుకోసమే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇక్కడ మనకు వైట్ అండ్ బీజ్ రెండు రకాలు ఉన్నాయి. సో మరి ఇక్కడ వైట్ ఎందుకు, బీజ్ ఎందుకు అని చెప్పేసి అంటే వైట్ అనేటువంటిది కొంత వైట్ కాస్టింగ్ అంటే తెల్ల తెల్లగా ఉంటుంది. తర్వాత బీజ్ అనేటువంటిది కొంత టింటెడ్ ఉంటుంది. అంటే ఈరోజు మనం స్కిన్ కలర్స్ పరంగా చెప్పాలి అంటే ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్నటువంటి వాళ్ళు చామంచాయ కంటే కొంచెం ఎక్కువ అంటే
ఫెయిర్గా ఉన్నటువంటి వాళ్ళకి మనం వైట్ ఇస్తే వాళ్ళకు బాగా సూట్ అవుతుంది. అలాగే డార్క్ కలర్స్ బిలో చామన్ ఛాయ, డార్క్ కలర్స్ చామన్ ఛాయ ఉన్నటువంటి వాళ్ళకు బీజ్ ఇస్తే ఇది ఒక మేకప్ లాగా పనిచేస్తుంది, ప్లస్ వాళ్ళ స్కిన్ కి న్యాచురల్ గా కనిపిస్తుంది. అదే వీళ్ళు డార్క్ ఉన్నటువంటి వాళ్ళు వైట్ పెడితే వాళ్ళకు వైట్ గా ఫేస్ మీద కనిపిస్తుంది. అందుకోసమే ఈ సన్ స్క్రీన్ ని మనం సజెస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా సజెస్ట్ చేయాలి. సో డార్క్ స్కిన్స్ కి చామన్ ఛాయ కలర్స్ కి మనం బీజ్ ఇవ్వచ్చు. వైట్ స్కిన్ టోన్ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇక్కడ వైట్ ని రికమెండ్ చేస్తాం. తర్వాత మనకు బీబీ క్రీమ్ కూడా ఉంది. ఇది కూడా SPF 30 PA++ ఉంది. సో దీన్ని కూడా వాడొచ్చు. ఇది కూడా మనకు జనరల్ గా సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీకు SPF 30 ఉంది, ఇది కూడా ఏం తక్కువ కాదు. దీన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇండోర్స్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి అటామీలో హెల్దీ గ్లో బేస్ అని ఉంది. ఇది కూడా SPF 30 PA++ ఉంటుంది. అంటే ఇవి మేకప్ లాగా పనిచేస్తూ సన్ కి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. అది వీటి యొక్క స్పెషాలిటీ. బీబీ క్రీమ్ అండ్ హెల్దీ గ్లో బేస్ అనేటువంటిది మేకప్ లాగా పనిచేస్తుంది, మన స్కిన్ కు ఒక మంచి లుకింగ్ ఇస్తుంది. దీంతో పాటు ఈ రెండు వాడుకుంటే స్పెషల్ గా సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం లేదు. సో అలా ఈ రెండు కూడా సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. తర్వాత సన్ స్టిక్ అని చెప్పేసి ఇంకొకటి కూడా మన దగ్గర ఉంది. ఇది SPF 50+. వీటన్నిటిలో PA3+ ఉంటే ఈ సన్ స్టిక్ ఏదైతే ఉందో ఇది 4+ ఉంటుంది. అంటే ఇంకా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా దీని యొక్క పనితీరు ఉంటుంది. సో ఇలా మనకు వేరియస్ సన్ స్క్రీన్స్ అనేటువంటివి అటామీలో ఉన్నాయి. మరి ఏంటి అటామీ సన్ స్క్రీన్ యొక్క స్పెషల్ అంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ని కలిగి ఉన్నాయి. సో అన్ని ప్రొడక్ట్స్ మాదిరిగానే బయట ఉన్నటువంటివి అన్ని కూడా ఎక్కువగా కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. బట్ అటామీ సన్ స్క్రీన్ ఏదైతే ఉందో దీంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసే ఆ ఫిజికల్ జింక్ ఆక్సైడ్ ఏదైతే ఉందో వాటితో పాటు మినరల్స్ తో పాటు ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసాం. సో అవి వచ్చేసి మనకు సెంటెల్లా ఆసియాటికా. సో ఇది మనకి ఏం చేస్తుందంటే స్కిన్ ని మనకు చాలా సూతనింగ్ గా, చాలా కామ్ గా చేస్తుంది, ఇరిటేషన్ కానివ్వదు. తర్వాత ఇది రెడ్నెస్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి పనిచేసి యాంటీ ఏజింగ్ అంటే స్కిన్ ఏజ్ ని పెరగనీయకుండా ఇది వర్క్ చేస్తుంది. తర్వాత పోర్చులాకా ఒలీరాసియా అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటి అంటే ఇది కూడా సెన్సిటివ్ ని అంటే చాలా సున్నితంగా ఉండేటువంటి దాన్ని కాపాడడంలో, తర్వాత హైడ్రేషన్ ని అంటే స్కిన్ కి వాటర్ లెవెల్స్ ని ఇవ్వడంలో, హైడ్రేషన్ ఎక్కువ లాస్ కాకుండా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి విటమిన్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఇది మాయిశ్చర్ ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు స్కిన్ ని బ్యారియర్ లాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ 4 కూడా ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో అటామీ సన్ స్క్రీన్ ని మార్కెట్ లో ఉన్నటువంటి వాటికంటే కూడా ఇది చాలా అడ్వాన్స్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. సో అటామీ సన్ స్క్రీన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది. మార్కెట్ లో మీరు చూసినట్లయితే ఏదైనా ఇతర సన్ స్క్రీన్స్ వాడినప్పుడు స్కిన్ మీద చాలా హెవీగా ఏదో క్రీమ్ పెట్టినట్లుగా ఒక లేయర్ లాగా మనకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇది లైట్ వెయిట్ అంటే ఏంటంటే మన స్కిన్ పైన పెద్దగా అది పెట్టినా మనకు దాని డిఫరెన్స్ కనిపించదు, బట్ దాని వర్క్ చేస్తుంది. అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ నేను చెప్పాను, UVA UVB రెండిటికి పనిచేస్తుంది. తర్వాత కొరియన్ స్కిన్ కేర్ టెక్నాలజీ దీంట్లో యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైలీ యూజ్ ఫ్రెండ్లీ, ఇది ప్రతిరోజు కూడా మనం యూజ్ చేయవలసినటువంటిది. అయితే మరి ఇది ఎలా అప్లై చేయాలి? సో అంటే జనరల్ గా సన్ స్క్రీన్ అనగానే మనం బయటకు వెళ్ళేటప్పుడే వెంటనే తీసుకొని దాన్ని పెట్టుకుంటే ఉపయోగం ఆశించినంత ఉండదు. బట్ ఇది ఎప్పుడు పెట్టాలి? మనం బయటికి వెళ్తామనగా ఒక 15-20 నిమిషాల ముందు అప్లై చేయాలి. అప్పుడు ఆల్రెడీ మన స్కిన్ కి ఇది అబ్జార్బ్ అయి ప్రాపర్ వర్క్ అనేటువంటి చేస్తుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి. సో ఫేస్ కి రఫ్లీ ఒక 2 ఫింగర్ రూల్ మనకు సరిపోతుంది. అలాగే ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి రీఅప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు కంటిన్యూగా ఎండలోనే తిరుగుతున్నారు, సో మీరు పెట్టేటువంటి సన్ స్క్రీన్ ఏదైతే ఉందో సో అది 2 to 3 అవర్స్ కంటే ఎక్కువగా మనకు ప్రొటెక్షన్ ఇవ్వకపోవచ్చు. అంటే కంప్లీట్ ఎండలోనే ఉన్నారు అంటే కంపల్సరీ యూజ్ చేయాలి. లేదు కొంత పీరియడ్ జర్నీ చేసి మళ్ళీ ఇండోర్కి వెళ్తున్నారు అంటే సో మీకు ఇది లాంగ్ అవర్స్ ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది.
ఎప్పుడైనా సరే మీరు స్వెట్టింగ్ వచ్చినప్పుడు కానీ, సో స్వెట్టింగ్ వచ్చినప్పుడు మనకు జనరల్గా మొత్తం స్వెట్లో వెళ్ళిపోతుంది, ఎక్కువ స్వెట్టింగ్ మీరు ఎక్స్పోజ్ అవుతుంటే. లేదా మీరు మధ్య మధ్యలో ఫేస్ వాష్ ఎప్పుడైనా చేసుకుంటారు, ఇంట్లో సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, మళ్ళీ ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకుంటారు. అప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం అప్లై చేసింది వెళ్తుంది కాబట్టి రీ అప్లికేషన్ అనేటువంటిది ఇవ్వాలి. మరి ఇది ఇక్కడ సన్ స్క్రీన్ ఎక్కడ అప్లై చేయాలి అంటే, బయట సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఏరియా మన బాడీలో ఫేస్, తర్వాత నెక్ పార్ట్, ఇయర్స్, చెవులు ఏదైతే ఉన్నాయో చెవులకి, హ్యాండ్స్. సో జనరల్గా వీటికి ఎక్స్పోజ్ అంటే వీటన్నిటికి కూడా అప్లై చేస్తే ఇవి ట్యాన్ కాకుండా ఉంటాయి. లేదు అట్లీస్ట్ ఫేస్ మనకు మంచం అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి దానికి యూజ్ చేస్తే మనకు సేఫ్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒకటే చెప్పొచ్చండి, బైక్ కి హెల్మెట్ ఎంత అవసరమో మన స్కిన్ కి సన్ స్క్రీన్ అంత అవసరము. సో ఈరోజు ఎలా అయితే ప్రివెంటివ్ గా మనం హెల్మెట్ పెట్టుకొని వెళ్తామో డస్ట్ నుంచి, వాటి నుంచి, తర్వాత కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి మన స్కిన్ కి కూడా సన్ స్క్రీన్ ఏంటి అంటే వీటి నుంచి అంత అవసరము. సో ఫైనల్ గా ఒకటే చెప్పేది, సన్ స్క్రీన్ అనేటువంటిది బ్యూటీ ప్రోడక్ట్ కాదు, ఇది డైలీ స్కిన్ ప్రొటెక్షన్ హ్యాబిట్. ఎవరికైనా సరే, ఆడైనా మగైనా, మీ స్కిన్ ని బాగా ఉంచుకోవాలి అంటే మీరు ఎంత కాస్ట్లీ క్రీమ్స్ వాడినా సరే వాటిపైన ఈ సన్ స్క్రీన్ అనేటువంటిది ఫైనల్ టచ్ కనుక చేయకపోతే మీరు ఏ క్రీమ్ వాడినా ఆ క్రీమ్ పెద్దగా ఉపయోగం ఉండదు. సో అందుకోసమే సన్ స్క్రీన్ అనేటువంటిది సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రతి సీజన్లో వాడాలి. ఇంకొకరికి చాలా మందికి ఉండేటువంటి మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, ఎండ తక్కువగా ఉంటే ఇది కాదు అని చెప్పేసి, అంటే అవసరం లేదు అనేటువంటి భావన ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు మబ్బులుగా ఉన్నా సరే మనకు యూవి రేస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది యూవి రేస్ ని బట్టి ఉంటుంది తప్ప ఎండ ఎక్కువ ఉంటే సన్ స్క్రీన్, ఎండ తక్కువ ఉంటే సన్ స్క్రీన్ అని చెప్పేసి కాదు. సో మన ఇండియాలో ఉన్నటువంటి క్లైమాటికల్ కండిషన్స్ కి 365 రోజుల పాటు మనం సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, ఈరోజు ఇండోర్ ఆఫీసెస్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈవెన్ మనకు ఈ యూవి ఏ రేస్ ఏదైతే ఉందో ఇవి కార్ డోర్ నుంచి, అంటే చాలా మంది కారులో ఏసీ వేసుకొని మేము వెళ్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు, బట్ ఆ కార్ గ్లాస్ నుంచి కూడా ఈ రేస్ పాస్ అయి మన స్కిన్ కి డ్యామేజ్ చేస్తాయి. ఈవెన్ మన ఇంట్లో ఉండేటువంటి కిటికీల నుంచి, గ్లాసెస్ నుంచి కూడా రేస్ పడ్డా సరే అవి స్కిన్ ని డ్యామేజ్ చేసే ఉంది. కాబట్టి ఇండోర్, ఇంటి లోపల ఉన్నా బయట ఉన్నా సరే సన్ స్క్రీన్ అనేటువంటిది స్కిన్ ప్రొటెక్షన్ లో ఒక పార్ట్ గా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలి. సో ఇది సన్ స్క్రీన్ గురించి పూర్తి వివరాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడే.